హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మరొక జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి క్వాలిఫైడ్ మెరిట్ లిస్టు అండ్ అలాగే దాంతో పాటుగా మనకి డిస్క్వాలిఫైడ్ లిస్టును కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఏ టు జెడ్ మొత్తం కూడా వివరిస్తా, వీడియోని ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది పత్రికా ప్రకటన అని చెప్పేసి మనకు ఒక వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాంతో పాటుగా మనకి మెరిట్ లిస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎంఎల్హెచ్పి బిఏఎంఎస్ది ఇది ఒక మెరిట్ లిస్టు. అండ్ అలాగే దాంతోపాటుగా కోఆర్డినేటరు, డాటా మేనేజరు, అండ్ అలాగే డిఈఓ కమ్ అకౌంటెంటు, అండ్ అలాగే ఏఎన్ఎం పోస్టులకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు, అంటే క్వాలిఫైడ్ లిస్ట్ అనమాట. ఓకే, ఇదే ఫైనల్ కాదన్నమాట. జస్ట్ ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క క్వాలిఫైడ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క మార్క్స్ ప్రకారంగా మీ యొక్క ఆ లిస్ట్ని అయితే వేయడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ అంతే, ఇది మెరిట్ లిస్ట్, అంటే నార్మల్గా ఫైనల్ లిస్ట్ మాత్రం కాదనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏఎన్ఎం తర్వాత మనకి స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి లిస్టు, క్వాలిఫైడ్ లిస్టు. అండ్ అలాగే దాంతోపాటుగా నెక్స్ట్ వన్ వచ్చేసి సీనియర్ డాట్స్ టీబీహెచ్ఐవి, అలాగే ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ మేలు, అండ్ అలాగే మెడికల్ ఆఫీసర్స్ ఫీమేలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్వాలిటీ మేనేజరు, అండ్ అలాగే ఫార్మాసిస్టు, పీడియాట్రిషియన్, అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అండ్ దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్. ఈ విధంగా ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలకి మొత్తానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో ఆ టోటల్గా సంబంధించినటువంటి మొత్తం కూడా క్వాలిఫైడ్ లిస్ట్ అనమాట. అంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీరు క్వాలిఫైడే అని తెలియజేసేటటువంటి ఒక లిస్ట్ ఇది. అండ్ అలాగే కింద మనకి డిస్క్వాలిఫైడ్, మరి మీరు ఎందుకు డిస్క్వాలిఫైడ్ అయ్యారో కూడా తెలియజేయడానికి ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే క్వాలిఫైడ్ లిస్టు అండ్ అలాగే దాంతోపాటుగా డిస్క్వాలిఫైడ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పీడిఎఫ్లు అనమాట. సో అవసరం ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద అండ్ అలాగే కామెంట్లో నేను లింక్ అయితే పెట్టాను. లింక్పై క్లిక్ చేసి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎవరికి ఏ పీడిఎఫ్ కావాలో ఆ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సో అన్నిటికి సంబంధించినటువంటి సో మనకి క్వాలిఫైడ్ అండ్ అలాగే డిస్క్వాలిఫైడ్ లిస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి. ఇది మనకి భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించింది అనమాట. సో అయితే మనకి నార్మల్గా సో ప్రతి జిల్లాలో మెరిట్ లిస్ట్ ప్రకారంగా అంటే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనకి కాల్ చేయడం జరుగుతుంది. అంటే మాకు ఒక డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది కదా. సో ఈ జిల్లాకు సంబంధించి ఇంకా డేట్ని అయితే అనౌన్స్ చేయలేదన్నమాట. సో అనౌన్స్ చేసినప్పుడు నేను తెలియజేస్తాను. సో కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళు అండ్ అలాగే ప్రతి జిల్లా వాళ్ళు కూడా అప్రమత్తంగా అయితే ఉండండి. అంటే ఎప్పుడు నేను తెలియజేస్తానో తెలియదు, ఎందుకంటే అక్కడ ఎప్పుడు వస్తే ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు తెలియజేస్తా. సో కాబట్టి వీడియో పెట్టినప్పుడే చూసి మీరు అక్కడికి వెళ్ళి మీరు అబ్జెక్షన్ ఏమైనా చేయాలనుకుంటే చేసేసుకోండి. ఎప్పుడు వచ్చిన తర్వాత, ఇప్పుడు కాదనమాట. సో అది వాళ్ళు డేట్ రిలీజ్ చేసిన తర్వాత నేను ఎంబడే తెలియజేస్తాను. సో అండ్ అలాగే ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా వస్తాయి. సో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారాన్ని మన ఛానల్లో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి జిల్లా వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని మిస్ కాకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎక్కడి నుంచి ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.